హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాటి వీడియోలో పాలకూర మరియు కొబ్బరి ఈ రెండు కాంబినేషన్లో ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి. దీంతో పాటు మనం కాలీఫ్లవర్తో 65 కూడా తయారు చేసుకోవచ్చు దీని కాంబినేషన్గా. ముందుగా దీనికోసం నేను ఒక కట్ట వరకు పాలకూర తీసుకుంటున్నాను. చివర కాడలు తీసేసుకొని కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ పాలకూరని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని అప్పుడు ముక్కల కింద కట్ చేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోండి. దానిలో 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత 1 స్పూన్ మినపప్పు, 1 స్పూను శనగపప్పు వేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా కొంచెం దోరగా వేయించేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలో 3 పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్య కట్ చేసుకొని ముక్కల కింద వేసేసుకొని ఈ పచ్చిమిరపకాయలు కూడా వేయించేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నాం కదా పాలకూరని, ఆ పాలకూర వేసేసుకోవాలి. అయితే పాలకూర వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. అలానే దగ్గరికి అయ్యే వరకు వేయించకండి, కొంచెం దగ్గరికి అయితే సరిపోద్ది, మరీ బాగా వేయించే అవసరం లేదు. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో వేయించి ఉంచుకున్న పాలకూర, శనగపప్పు, మినపప్పుని వేసేసుకోండి. తర్వాత దీనిలో కొబ్బరి ఒక 1/2 చెక్క వరకు తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు ఈ మూడింటిని కూడా మిక్సీ చేసుకోవాలి. ఒక 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకొని మిక్సీ చేసుకోండి. అయితే ఎక్కడ కొబ్బరి ముక్కలు అనేది లేకుండా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 కప్పు వరకు పెరుగు తీసుకోండి. ఆ పెరుగును వేసేసుకోండి. ఏ కప్పుతో అయితే మనం పెరుగు తీసుకున్నామో ఆ కప్పుతో 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకొని ఈ మొత్తాన్ని కూడా బాగా మెత్తగా అయ్యే వరకు మిక్సీ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి. అయితే మిక్సీ గిన్నెలో మనకి పాలకూర, కొబ్బరి కొంచెం అంటుకొని ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒక 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకొని శుభ్రం మొత్తం అంతా బాగా కడిగేసుకొని వేసేసుకోండి ఆ నీళ్ళను కూడా. ఇప్పుడు దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోండి. చూడండి, మనకి ఇది మరీ పలచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు దీనిలో ఒక ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఉల్లి ముక్కలు వేసేసుకోండి. ఈ ఉల్లి ముక్కలు వేయడం వల్ల మనకి నోటికి తగులుతూ టేస్ట్ బాగుంటుంది. ఆల్రెడీ మనం శనగపప్పు, మినపప్పు కూడా వేసుకున్నాం కాబట్టి మిక్సీ చేసినప్పుడు దాని టేస్ట్ కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ రెండు కొంచెం వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇక్కడ మనకి శనగపప్పు, మినపప్పు వేసుకునే అవసరం లేదు, ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఈ పోపు దినుసులన్నీ కూడా బాగా వేయించేసుకొని మిక్సీ చేసుకున్న ఈ పాలకూర దానిలో వేసేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవచ్చు, పెరుగులో వేడిది వేయకూడదని ఏం లేదు. వేడిగా ఉన్నప్పుడైనా పర్లేదు, కావాలనుకుంటే చల్లారబెట్టైనా వేసుకోండి. ఇదంతా వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోయినట్లయితే ఇంక వేసుకోని అవసరం లేదు, మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. చాలా సింపుల్గా పాలకూరతో మనం ఇలా తయారు చేసుకున్నాం. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. దీని కాంబినేషన్గా కాలీఫ్లవర్ 65 చేసుకుందాం. దీనికోసం నేను కాలీఫ్లవర్ తీసుకొని ముక్కల కింద కట్ చేసుకున్నాను. పొయ్యి మీద నీళ్లు పెట్టుకొని 1 లీటర్ వరకు ఆ నీళ్ళని మరగనిచ్చి నీళ్లు మరిగిన తర్వాత ఈ కాలీఫ్లవర్ వేసేసుకోండి. కాలీఫ్లవర్ వేసిన తర్వాత ఒక 3 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా ఉడకడం వల్ల మనకి చాలా మెత్తగా ఉంటుంది, లోపల వేయించినప్పుడు ఎక్కువ సమయం పట్టదు. ఇవి 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ కాలీఫ్లవర్ని ఒక స్టెయినర్లోకి తీసి నీళ్ళని వడకట్టేసుకోండి. ఎక్కడ మనకి నీళ్ళు ఉండకూడదు, తడి ఉన్నట్లయితే మనకి నూనె పీల్చేస్తుంది. ఎక్కడ నీళ్ళు లేకుండా చూసుకోండి. ఇలా మొత్తం అన్ని స్టెయినర్లోకి తీసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసేసుకోండి. ఒక 2-3 నిమిషాలు ఉడికించాం కాబట్టి కొంచెం సాఫ్ట్గా అవుతాయి. చూడండి, మెత్తగా ఉన్నాయో లేదో చూసుకోండి. అలానే మరీ మెత్తగా అయితే ఉండకూడదు, నీళ్ళు తడి కూడా ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర పొడి ఒక 1/2 స్పూను, గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వరకు వేసుకోండి. తర్వాత దీనిలో 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు మైదా వేసుకోండి. మైదా ప్లేస్లో కావాలనుకుంటే కార్న్ఫ్లవర్ వేసుకోండి. ఇక్కడ నేను కార్న్ఫ్లవర్ తీసుకున్నాను. కార్న్ఫ్లవర్, బియ్యం పిండి 2 తీసుకున్నాను. 1 స్పూను కారం వేసుకోవాలి. రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం అంతా కాలీఫ్లవర్కి పట్టేలాగా మొత్తం అంతా కలిపేసుకోండి. ఒకవేళ మీకు తడిగా అనిపించినట్లయితే 1 చుక్క నీళ్ళు జల్లుకోండి. తడిగా ఉన్నట్లయితే ఇంకా నీళ్లు వేసుకోకండి, చూసి వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ అయిన తర్వాత దానిలో నూనె వేసి నూనె బాగా వేడైన తర్వాత మనం కలిపి ఉంచుకున్న ఈ కాలీఫ్లవర్ని మొత్తంగా వేసేసుకోవచ్చు. ఒక్కొక్కటి వేసుకోవాలని ఏం లేదు, మనం జస్ట్ ఇలాగ ఒకదానిపైన ఒకటి వేసుకున్నా కానీ మనకి క్రిస్పీగానే వస్తాయి.
ఇక్కడ నేను ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. కారం ఎర్రగా ఉన్న కారం తీసుకున్నాను, పచ్చికారం తీసుకున్నాను. మసాలా కారం మాత్రం వేసుకోకండి. పచ్చికారం వేసుకున్నట్లయితే మనకి కలర్ చక్కగా ఎర్రగా వస్తాయి బాగా వేగిన తర్వాత. ఇలాగా క్రిస్పీగా అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. అయితే వేయించేటప్పుడు కూడా ఎక్కువ నూనె వేయనవసరం లేదు, తక్కువ నూనెలోనే వేయించుకోవచ్చు. ఎక్కువ నూనె వేసుకున్నా కానీ మనకి నూనె పాడవద్దు కాబట్టి తక్కువ నూనెలోనే వేయించేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలాగే మొత్తం అన్నీ వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇక్కడ మనం మజ్జిగ చారుతో తీసుకుంటున్నాము. ఇది కావాలంటే దేనిలోకైనా కూడా మనకి నంచుకోవడానికి బాగుంటుంది. రెస్టారెంట్లో కానీ లేదంటే పెళ్ళిళ్ళలో కూడా ఇలాగే తయారు చేస్తారు. ఇక్కడ మనం పాలకూర మజ్జిగ చారు కూడా రెడీ అయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ మజ్జిగ చారు వేసి చూడండి. ఎప్పుడు పప్పు సాంబార్ కాకుండా ఇలా పాలకూర కొబ్బరితో డిఫరెంట్గా చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయవలసింది, ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి వెరైటీ రెసిపీ కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.